జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కేటాయిస్తున్న మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పించారని, ఆ షాపులు వారికే కేటాయించారని, బినామీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించకూడదని గౌడ్ ఐక్యవేదిక సీనియర్ నేత బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని గౌడ్ ఐక్యవేదిక కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, గౌడ కులస్తులు ఆర్థిక కష్టాలు తొలగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గౌడ కులస్తులకు మంచి అవకాశాన్ని కల్పించారన్నారు. గౌడ సంఘ రాష్ట్ర నేత అన్నం దయాకర్ గౌడ్ మాట్లాడుతూ, గౌడ కులస్తులకు కేటాయించిన మద్యం దుకాణాలకు ఇతర కులస్తులు జోక్యం చేసుకుని బినామీలుగా టెండర్లేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నేత కేఎన్ఆర్ గ్రూప్ అధినేత కుడుముల నాగేశ్వర్ గౌడ్, దద్దోలు చక్రపాణి, వెంపులూరు భాస్కర్ గౌడ్, చిలక శ్రీనివాసులు, మారిపైన జనార్దన్ గౌడ్, జడపల్లి రామారావు, తుళ్లూరు మల్లికార్జున, పంతంగి సుబ్బారావు, మోర్ల సీనయ్య, దాసిరి వెంకటేశ్వర్లు, హరి, మారుబోయిన శ్రీహరి, బండ్ల శంకరయ్య, మడపర్తి రాజగోపాల్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కల్లు గీత కార్మిక సంక్షేమం తరపున, గౌడ ఐక్యవేదిక తరపున ఈ జిల్లా మొత్తం గౌళ్ళందరూ, కల్లుగీత కార్మికులందరూ ఒక ఐక్యవేదిక రావాలని పిలిపిస్తూ ఈరోజు ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకిచ్చిన అవకాశం, కల్లుగీత కార్మికులకి చాలా కష్టాలున్నాయి. ఒకప్పుడు మేము ఈ గవర్నమెంట్ను కూడా ఏ కుల వృత్తి వాళ్ళు కూడా నడపనటువంటి పరిస్థితుల్లో మేము కిస్తులు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఇతోధికంగా ఎక్సైజ్కి తోడ్పడినటువంటి గౌడ కులం ఇది. మేము గౌడ కులాలని ఈరోజు గుర్తించి మేము బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు విలేజుల్లో పెడుతుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో, హృదయంతో ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున కూటమిలో మాకు ఒక 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్లో కేవలం గౌడ కుల వృత్తి గౌడస్కే ఈ షాపు, కల్లుగీత కార్మికులకే ఈ షాప్ అని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మేమేమంటామంటే మాకిచ్చింది 23 షాపులు ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఇంకా 180-190 షాపులు ఉన్నాయి. దాంట్లో ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ ఈ 10% ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మాకిచ్చినటువంటి అవకాశంలో మా గౌడ కులస్తులు తప్పితే వేరే వాళ్ళు దీంట్లో వేసేదానికి మేము ఒప్పుకోము. వచ్చినా కూడా ఇది గవర్నమెంటు జీవో, ఇది గౌడ కులస్తులకు ఇచ్చింది. కానీ బినామీలుగా ఎవరన్నా మా కల్లుగీత కార్మికుల్ని ఏదో ప్రలోభ పెట్టి వాళ్ళ దగ్గర లైసెన్సులు తీసుకొని మేము వేస్తాము అనే ప్రాపగండం ఈ జిల్లాలో వస్తుంది, మేము విన్నాము. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న గౌడ కుల గౌడ పెద్దలందరూ కూడా నిశ్చయించి గౌడ ఐక్యవేదిక అనేది ఒకటి మనం పెట్టి ఈరోజు మేము ఇక్కడ కూర్చొని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, ఈ 23 షాపులో ప్రతి ఒక్క గౌడ కులస్తులు పార్ట్నర్సేను. మనమందరం కూడా ఈ కులంలో పుట్టినందువలన ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని మనందరం ఉపయోగించుకుంటాం. పొరపాటును కూడా మీరు ఎవరు దాంట్లోకి పోయి వాళ్ళతో మీరు కమిట్మెంట్ అయ్యి వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయబాకండి. ఎందుకంటే ఈ 10 మంది శాసనసభ్యులు, తెలుగుదేశం శాసనసభ్యులు, ఎన్డీఏలో కూటమన్నోళ్ళు కూడా వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేశాం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా ఈ 10%కి మాకే ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఓన్లీ గౌడ కులస్తులు ఉపయోగించుకోండి. మీకేదన్నా మీ గ్రామాల్లో ఏదన్నా ఉంటే గౌడ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు ఈ ఐక్యవేదికలో, ఎవరితో కూడా మీరు సంప్రదించవచ్చు. మా ఆఫీసు బొల్లేని హాస్పిటల్, నెల్లూరు బొల్లేని హాస్పిటల్, శబరీష్ మెడికల్స్ పైన మా ఆఫీస్ ఉంది, గౌడ ఐక్యవేదిక. దాంట్లో మన దయాకర్ గౌడ్ కానీ, ఎంపులూరు భాస్కర్ గౌడ్ కానీ, మన సీనయ్య కానీ, మన ముత్యం గౌడ్ కానీ, అదే నాగేశ్వరరావు గారు మా జిల్లా అధ్యక్షులుగా మేము ప్రకటించిన నాగేశ్వరరావు గారు కానీ, మేమందరం కూడా చక్రపాణి ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరూ కూడా మేమందరం ఉన్నాము. కాబట్టి మమ్మల్ని అందరిని సంప్రదించండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఏదయ్యా మేము కూడా దాంట్లో రావాలి పార్ట్నర్షిప్ అంటే మీరు అడగచ్చు, తప్పులేదు. మనమందరం కలిసి పనిచేసుకునే దానికి ఇది ముఖ్యమంత్రి ఇచ్చినట్టు ఒక మంచి అవకాశం. 20% మనం అడిగున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కానీ ఇప్పుడు 10% ఇచ్చారు. ఇదే విధంగా మనం కానీ ఐకమత్యంగా కానీ ఓన్లీ గౌడాసే దీన్ని ఉపయోగించుకున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో ముఖ్యమంత్రి గారికి కానీ చేరితే ఇంకొక 10% కూడా ఇచ్చేదానికి మనకు అవకాశం ఉంది.
ఈ రాష్ట్రంలో మన కులవృత్తే కష్టమైన కులవృత్తి, కానీ దాన్ని గుర్తించాడు ముఖ్యమంత్రి. కాబట్టి మనం ఇచ్చిన అవకాశాన్ని గౌడ పెద్దలు, గౌడ కులస్తులు, గౌడ సంఘీయులు, కల్లుగీత కార్మికులు, కల్లుగీత సంక్షేమ సంఘాన్ని ఆలోచించి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకోసం ఇచ్చినట్టు అవకాశం మీరు దాన్ని వేరే వాళ్ళకి సద్వినియోగం చేసుకునేదానికి అవకాశం ఇవ్వబాకండి. ఒకవేళ మా దాంట్లో ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యే వర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో మాట్లాడి మిమ్మల్ని అవకాశం ఇచ్చేదానికి మేము ఒప్పుకోము. ఎందుకంటే మాకిచ్చిన అవకాశం ఇది. దయచేసి మీరెవరు కూడా దయచేసి మీరెవరు బయట ఉండేవాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ కాబాకండి. మా కులవృత్తి వాళ్ళకే ఇవ్వండి అవకాశం. ముఖ్యమంత్రి ఇచ్చింది మాకు ఒక గోల్డెన్ అవకాశం ఇది. మమ్మల్ని వినియోగించుకునేదానికి ఉపయోగించండి. మీకేదన్నా డౌట్స్ ఉంటే గౌడ సోదరులకి, కల్లుగీత కార్మికులకి ఏదన్నా ఈ జిల్లాలో ప్రతి జిల్లాలో ఇట్టే ఐకమత్యంగా ఉన్నారు. అందరూ కూడా ఐకమత్యం కమిట్మెంట్ అయ్యి ఉన్నారు. పొలిటికల్ లీడర్లు కూడా ఈరోజు శాసనసభ్యులు, రూరల్ శాసనసభ్యులు మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నాడు, మీ షాపుల్లో మేము రామని. అదేవిధంగా నారాయణ మంత్రి గారు, సిటీ ఎమ్మెల్యే నారాయణ గారు మంత్రి గారు గురించి ఉన్నారు. అదేవిధంగా రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి కూడా ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత మాదేందయ్యా మేము మీకే సపోర్ట్ చేస్తామని ఉన్నారు. కాబట్టి దయచేసి వేరే కులం వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఈ కల్లుగీత కార్మికులకి ఇచ్చిన అవకాశంలో ఇన్వాల్వ్ కాబాకండి దయచేసి, ప్లీజ్. అంతే, మేము దీనికంటే ఏం చెప్పదలుచుకోలేదు. మా ఐక్యవేదిక తరపున రేపేదన్నా ఎవరన్నా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మేము డీడీ కట్టాం మాకు వచ్చింది షాప్ అన్నా కూడా కుదరదు. ఓన్లీ గౌడ కులస్తులే ఈ షాపులు ఉపయోగించుకోవాలి. 23 షాపులు ప్రతి జిల్లాలో ఆ విధంగానే ఉంది. ప్రతి జిల్లాలో మేమే చేసుకోవాలి. మాకివ్వండి. ఎందుకంటే మాకు ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ అవకాశాన్ని మమ్మల్ని సద్వినియోగం చేసుకోండి. మీరెవరు వచ్చి దుర్వినియోగం చేయబాకండి దయచేసి, ప్లీజ్. నేను గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ దయాకర్ గౌడ్ అన్నం. ఈరోజు నూతన ఎక్సైజ్ పాలసీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కల్లు గీత కార్మికుల కోసం గీత వృత్తి దెబ్బతినిపోయిందనే ఆలోచనతో గీత కార్మికులకి కొన్ని షాపులు 10% అలాట్ చేయడం జరిగింది. వాటి మూలంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో 23 షాపులు గౌడ కులస్తులకు కేటాయించడం జరిగింది. ఈ గీత కార్మికులు వ్యాపారం దెబ్బతిన్నది అనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు మాకు ఆ షాపులు ఇచ్చాడు. దానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే మాకిచ్చిన 23 షాపులు మా గీత వృత్తిదారులే చేసుకోవాలి అనే ఉద్దేశంతో అందరికీ గల్లు గీత సొసైటీల అధ్యక్షులందరికీ, గౌడ సోదరులందరికీ ఈరోజు మేము తెలియజేసేది ఏమిటంటే, ఈ షాపులు మనవారే చేసుకుని లబ్ధి పొందాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అయితే దీనిలో వేరే బ్రాందీ షాపులు వేయాలి అని కోరిక ఉన్న ఎవరైనా ఈ షాపుల కోసం రావడం మంచిది కాదు. మా వారు కొంతమంది తెలియని అమాయకులుగా విలేజ్ల్లో ఉన్నారు. అట్టాడి గీత కార్మికులు ప్రలోభపెట్టి వాళ్ళని గీత వృత్తి లైసెన్స్ తీసుకొని వేరే వాళ్ళు లైసెన్స్ షాపుకి టెండర్ వేసినా కూడా దాన్ని మేము ఆమోదించం. వాళ్ళు చేసేదానికి కూడా మేము ఒప్పుకోం. ఎందుకంటే మాకిచ్చింది 23 షాపులు. ఈరోజు జనరల్గా 182 షాపులు ఉన్నాయి.
ఈరోజు అందరూ టెండర్లు వేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ టెండర్లు వేసి మీకు కావాల్సినవి మీరు తీసుకోవచ్చు. మాకు ఇచ్చిన 23 షాపుల్లో మీరేసి మా వారి పొట్టగొట్టొద్దని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా గీత కార్మికులు కూడా తెలిసి తెలియకుండా మీరు ఎవరికైనా మీద కార్డు ఐడెంటిఫికేషన్ కార్డు ఇచ్చితే అది అడిగి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అది ఇచ్చిన తర్వాత మీరు చాలా కష్టాలకి బాధ్యులు అవుతారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ అర్హులు అవుతారు. రేషన్ పోతుంది. మీకు వచ్చే ప్రభుత్వం ద్వారా లబ్ధి అంతా కూడా ఇదవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరు బయట వారికి మీ లైసెన్స్ ఇచ్చి తప్పు చేయొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. పేరు మారుబోయిన జనార్దన్ గౌడు, గంగపట్నం గౌడ గీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ ఐక్య వేదికకు ఇచ్చేసినటువంటి మా జిల్లా గౌడ పెద్దలకు, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి నలుమూలల నుంచి ఇచ్చేసిన మన గౌడ సోదరులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీనికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో మా గౌడ కుటుంబాలు, మా గీత కార్మికులు 1,00,000 కుటుంబాలుగా ఉన్నాయి, 1,00,000 కుటుంబాలు పైగా ఉన్నాయి. ఈరోజు లిక్కర్ షాపుల వల్ల ఈరోజు మా గౌడ గీత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది. దానికి అనుగుణంగా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మా గౌడులకు ఒక మంచి అవకాశం కల్పించినాడు. ఈ యొక్క అవకాశాన్ని జిల్లాలో ఉండే మా గీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులందరికీ కూడా మా గౌడు పెద్దల ద్వారా ఇంటిమేషన్ తొందరలో ఇస్తాము. వీళ్ళందరూ కూడా సహకరించి మీకేదన్నా డౌట్స్ వచ్చినా కూడా మా గౌడ పెద్దలందరినీ కూడా ఇక్కడ బొల్లినేని దగ్గర ఇక్కడ ఆఫీస్ ఉంది, మా గౌడ ఆఫీస్ ఉంది. ఇక్కడికి వచ్చి మన పెద్దల సహకారం తీసుకొని ఇక్కడ మనకు నెల్లూరు జిల్లాలో మన గౌడ రిజర్వ్ షాపులు 23 షాపులు వచ్చినాయి. దీంట్లో మన జిల్లాలో ఉండే సొసైటీలో ఉండే విలేజ్లో ఉండే సొసైటీ ప్రెసిడెంట్ అందరూ కూడా కలిసి దీంట్లో అందరూ భాగస్వామ్యం అవుతాం. మీరు ఎంత పెట్టుబడి పెట్టినా మీరు చిన్న పెద్దని తేడా లేదు. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఇక్కడ మన పెద్దలు అండగా ఉంటారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌడ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ముత్యం గౌడ్, గౌడ ఐక్యవేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గౌడ పెద్దలు గీత కార్మికులు కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గీత కార్మికులకి 10% మద్యం షాపులు గీత కార్మికులే వినియోగించుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి గీత కార్మికుల్ని ఇతర కులాల వాళ్ళు బినామీలుగా ప్రోత్సహించిన, బినామీలుగా మా వాళ్ళని ఉపయోగించుకున్నా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఎందుకంటే ఇతర కులాల వాళ్ళు మా వాళ్ళతో బినామీగా ఏర్పాటు చేస్తే దీంట్లో వాళ్ళు ఖచ్చితంగా గుర్తించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పెట్టింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆలోచన మాత్రం చేయొద్దని చెప్పి, గీత కార్మికులు ప్రభావాలు పెట్టొద్దని చెప్పి జిల్లాలో ఉండే గీత కార్మికులు కూడా ఆలోచన చేయాలి. మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా వ్యాపారంలో భాగస్వామ్యం కావాలనుకుంటే జిల్లాలోని గీత కార్మికులందరినీ మేము క్రోడీకరించి వాళ్ళ ద్వారా డీడీలు తీసుకొని మద్యం షాపులు 23 షాపులు గీత కార్మికులు వస్తే వాళ్ళందరూ కూడా భాగస్వామ్య పద్ధతిలో ఒక అకౌంటబిలిటీ ఏర్పాటు చేసి జిల్లాలో ఒక ఆఫీసు ఏర్పాటు చేసి దానికి ఒక అకౌంటబుల్గా మీకు అందరూ కూడా భాగస్వామ్యంతో సమాన ఓటాలకి ఇచ్చేటువంటి బాధ్యత గౌడ ఐక్యవేదిక తీసుకుంటుంది ఈ రోజు నుంచి. దయచేసి మీరు అందరూ కూడా ఎవరైనా అడుగుతారు వాళ్ళు, ఎందుకంటే మన యొక్క ఫీజులన్నీ రిలాక్సేషన్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అప్రోచ్ అవుతారు. మన క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతారు, మన పాన్ కార్డు అడుగుతారు. దయచేసి మీరు ఇవ్వద్దు. ఇస్తే రేపు ఏదన్నా కేసులు ఏర్పడి అక్కడ ఏమన్నా జరగడానికి జరిగితే కేసులు మీ పైన ఉంటాయి, కాసులు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఆ విధంగా మీరు ప్రభావాలకు లొంగబాకండి. మీకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా పరిసరంలోని మీ మండలంలోనే లేదా జిల్లాలోనే ఉండి గౌడ నాయకుల దృష్టికి తీసుకురండి.
వాళ్ళని సలహా అడగండి. అయ్యా మాతో ఇట్లా అడుగుతున్నారు, మేమేం చేయబోవాలా, మాకే విధంగా గౌడ్ సంఘం ఉపయోగపడద్దని చెప్పి మీరు 1-2 సార్లు మీరు మన నాయకులతో సంప్రదించినట్టయితే మీరు ఏదైతే లక్ష్యాన్ని మీరు అనుకుంటున్నారో, ఎవరికైతే బినామీగా మీరు పోవాలనే ఆలోచన ఉండి ఆ ఆలోచనని వెనక్కి తీసుకొని గౌడ ఐక్యవేద నాయకులతోటి మీరు సంప్రదించినప్పుడు ఖచ్చితమైన సరైన మార్గంలో మిమ్మల్ని అందరం కూడా తీసుకుని వచ్చి మీకు భాగస్వామ్యం వాటాని ఈ షాపుల్లో కల్పించి ఈ అందరిని కూడా భాగస్వామ్యాలుగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని గౌడ నాయకులు మీకోసం ఆలోచన చేస్తున్నారు. ఈరోజు అందరం కూర్చున్నామంటే అందరం కూడా మన యొక్క గీత వృత్తిని ముందుకు తీసుకుపోయే క్రమంలో మన యొక్క అందరం కూడా ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతో మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని పెద్దలందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటూ ఉన్నాను.